జీవిత కథలను మనం ఎన్నో చూస్తుంటాం. ఎక్కువగా సామాన్య స్థాయి నుంచి దేశం కీర్తించే ఆటగాళ్లు, వ్యాపారవేత్తలు, నాయకులు లేదంటే క్రికెటర్ల గురించి తెలుసుకుంటాం. కానీ అంతకు మించిన స్ఫూర్తిదాయకమైన జీవితం తాలూకు కథలు ఎన్నో ఉంటాయి. కానీ అవి మనకు తెలియవు. ఇలాంటి ఓ అద్భుతమైన జీవిత కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్నోలోని ఓ ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నాడు రామన్. ప్రతిరోజు నాన్న తనను ఇంటి నుంచి నడిపించుకుని బడిలో దిగబెట్టేవాడు. జోరు వాన వస్తున్నా సరే గొడుగు రామన్కు పెట్టి తాను తడిచినా కూడా పట్టించుకునేవాడు కాదు తండ్రి. పైగా మరో చేతిలో అతను చెప్పులు కుట్టే సామాగ్రి బరువుగా ఉంటుంది. అయినా కూడా పట్టించుకోడు. ఒక చేతిలో కొడుకు పుస్తకాల సంచి, మరో చేతిలో తన చెప్పులు కుట్టే సామాగ్రి. కొడుకు చదువుకునే స్కూల్ దగ్గరలో చౌరస్తా దగ్గర ఓ మూలన చెప్పులు కుట్టేవాడు. షూస్ కి పాలిష్ చేస్తూ ఉండేవాడు రామన్ తండ్రి. తన భార్య, ఇద్దరు ఆడపిల్లలు, కొడుకును పోషించుకునేవాడు. చేతుల కష్టం మీదనే కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. హాయిగానే సాగుతుంది జీవితం. కానీ హఠాత్తుగా ఓ రోజున చెప్పులు కుడుతూనే గుండెపోటుతో చనిపోయాడు రామన్ తండ్రి. అంతే, కుటుంబం మొత్తం రోడ్డున పడింది. సొంతూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించింది రామన్ తల్లి. ఆ తర్వాత మళ్లీ లక్నో నగరానికి బతుకు తెరువు కోసం వచ్చింది. తల్లి చిన్న చిన్న కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టింది. కానీ కొడుకును చదువుకు పంపించలేని స్థితి. నువ్వు కూడా నాన్న మాదిరిగా చెప్పులు కుట్టి పోషించమని చెప్పింది తల్లి. అమ్మ కష్టం చూసిన రామన్ సరేనన్నాడు. కానీ తనకు చెప్పులు కుట్టడం రాదు. దీంతో షూ పాలిష్ చేస్తే డబ్బులు వస్తాయని అమ్మ చెప్పింది. ఇక నాన్న కూర్చున్న చోటే కన్నీళ్లతో షూ పాలిష్ చేస్తే 20 రూపాయలు అని బోర్డు పెట్టాడు రామన్. కానీ తనకు షూ పాలిష్ చేయడం సరిగా రాదు. నాన్న చేస్తుండగా అప్పుడెప్పుడో చూశాడు. తండ్రి తన కొడుకును చదివించాలనుకున్నాడు. కానీ జీవితం తిరగబడింది. అయితే ఓ రోజున ఓ కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ షూ కాలికి వేసుకుని పాలిష్ చేయమన్నాడు. చిన్న చేతులతో తడబడుతూ చూస్తుండగా తెల్ల ప్యాంట్కి బ్లాక్ కలర్ అంటింది. నీకు పాలిష్ కూడా చేయటం రాదని తిట్టి డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. కాసేపటికే మరో కస్టమర్ వచ్చాడు. షూ విప్పేస్తేనే చేస్తానన్నాడు రామన్, అది కూడా భయంతో. సరేనని కస్టమర్ ఓపికగా షూస్ ని విప్పి ఇచ్చాడు. కానీ పాలిష్ చేస్తుంటే ఆ కస్టమర్కి నచ్చలేదు. వద్దులే, నీకు చేయరాదని 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఏడుస్తూ కూర్చున్నాడు రామన్. ఇక ఇది తన వల్ల కాదనుకున్నాడు. కన్నీళ్లతో వణుకుతూ ఉండగానే హఠాత్తుగా ఈసారి ఓ వృద్ధ కస్టమర్ వచ్చాడు. కాలుని రామన్ ముందు పెట్టి పాలిష్ చేయమన్నాడు. భయంగా చేయటం మొదలు పెట్టాడు రామన్. ఆ వృద్ధ కస్టమర్ అలాగే చూస్తూ ఉన్నాడు. సరిగా చేయట్లేదు, బాగా షైనింగ్ రావాలి, బాగా రుద్దు అన్నాడు. రామన్కి ఆ మాటలతో ఇంకా భయం వేసింది. ఇటు పక్క బాగా రాలేదు, ఇంకా రద్దమన్నాడు. అటుపక్క చేయలేదేం, 4 వైపులా ఒకే తీరున ఉండాలి, బట్టలకి అంటకూడదు, చూసి జాగ్రత్తగా చేయని భయపెడుతూ రామన్తో అరగంట సేపు పాలిష్ చేయించాడు ఆ వృద్ధ కస్టమర్. ఆ తర్వాత రామన్ ఆ వృద్ధ కస్టమర్ కళ్ళ వైపు చూశాడు. ఆ వృద్ధ కస్టమర్ నవ్వుతూ, చాలా బాగా చేసావు బాబు, అద్దాల్లా మెరుస్తున్నాయి, ఇదిగో 100 రూపాయల నోటని ఇచ్చాడు. సార్ చిల్లర లేదన్నాడు రామన్. అక్కర్లేదు, నువ్వే ఉంచుకో, ఏడిస్తే పని రాదు, నీ చంపల మీద కన్నీళ్ల మరకలున్నాయి, ముందు అవి తుడుచుకో. షూ పాలిష్ బాగా చేశావు, ఇలానే బాగా ప్రాక్టీస్ చేయి, బ్రష్ పట్టడం నేర్చుకో. కాస్త దూరంలో వ్యక్తి పాలిష్ చేస్తున్నాడు కదా, గంట సేపు అక్కడే ఉండి చూసిరా. ఏడిస్తే ఎవ్వరూ అన్నం పెట్టరు, దేవుడు కూడా సాయం చేయడు, నీ కష్టమే నీకు సాయం చేస్తుంది. నువ్వు కొత్తని నాకు తెలుసు, బాగా కష్టపడు అని తల మీద చేయి పెట్టి చెప్పి వెళ్ళిపోయాడు ఆ వృద్ధ కస్టమర్. అప్పుడే రామన్కి ధైర్యం వచ్చింది. మెల్లిగా తిట్లు తింటూ వేరే వారిని చూస్తూ నెలలోనే నేర్చుకున్నాడు. ఆ తర్వాత బంధువు సాయంతో చెప్పులు కుట్టడం నేర్చుకున్నాడు రామన్. ప్రతిరోజు 400 సంపాదించడం మొదలు పెట్టాడు. ప్రతి రూపాయి అమ్మకిచ్చేవాడు. ఇక నాన్న గుర్తుగా వస్తువులున్నాయి. ఆ తర్వాత చెల్లెలని కొంతవరకు చదివించాడు. వారికి పెళ్లిళ్లు చేశాడు. ఒక చిన్న చెప్పుల దుకాణం రోడ్డు మీద పెట్టుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందీ బాగా చదవడం, రాయటం అతనికి బాగా వచ్చు. అందుకే సోషల్ మీడియాలో నాన్న పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి తన కథ మొత్తం రాసుకొచ్చాడు రామన్. అయితే ఇక్కడ ఫోటోలు పెట్టలేదు, కానీ ఓ కొటేషన్ మాత్రం పెట్టాడు. ఏడుస్తూ కూర్చుంటే ఎవ్వరూ సాయం చేయరు, నీ పని నువ్వే చేసుకోవాలి, కష్టపడాలి, ముందు నీ కన్నీళ్ళు వస్తాయి, కానీ కష్టపడితేనే సంతోషపు కన్నీళ్ల రుచి చూడొచ్చు. కష్టమే మనల్ని కాపాడుతుంది. నేను రోజుకు 12 గంటలు కష్టపడతాను. ఆ వృద్ధుడు చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. ఆయన ఇచ్చిన 100 నా జీవితం మార్చింది. నేను జీవితంలో సక్సెస్ అయ్యాను. అమ్మ భారం దించేశాను. నాన్నకంటే గొప్పగానే తన చెల్లెళ్ళ పెళ్లి చేశాను. కానీ నాన్న తనను చదివించాలనుకున్నాడు, అదే తీర్చలేకపోయాను. కానీ ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నాను, అందుకే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టానన్నాడు రామన్. ఎంతకంటే విజయం మరేముంటుంది. కేవలం 26 ఏళ్లకే జీవితంలో విజయం సాధించాడు రామన్. ఇక్కడ కోట్లు లేకపోవచ్చు, కానీ బాధ్యతలు తీర్చాడు, ఇంకా తీరుస్తున్నాడు. తాను ఇంకా జీవితంలో ఎదగాలనుకుంటున్నాడు. ఈ కథ వింటే స్వయం కృషిలో చిరంజీవి గుర్తొస్తున్నాడు కదా. ఇలాంటి వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి కథే రామన్ కథ. మరి రామన్ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.